నమస్తే ఫ్రెండ్స్. యోగీజీతో నా ప్రయాణం. గత ఎపిసోడ్‌లో నేను అసలు యోగీజీ ఆశ్రమానికి ఎలా ఎళ్ళాను, ఆ యోగీజీ ఆశ్రమంలో విధి విధానాలేంటి, ఎలా ఉండాలి, ఎలాంటి డిసిప్లిన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం గత ఎపిసోడ్‌లో తెలుసుకోవడం జరిగింది. సరే, ఈసారి ఎపిసోడ్‌లో మనం ఆ యోగీజీ గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం. ఓకే. అయితే నేను యోగీజీ దగ్గరికెళ్ళాను. ఆ యోగి శిష్యులందరిని కలిసాను. అది ఎట్లా అంటే ఒక చిన్న గుడిసె లాంటిది. అంటే ఆశ్రమం అంటే అది ఆశ్రమంలాగా లేకుండే ఈ మధ్య కట్టినారు. అప్పుడు నేనెళ్ళినప్పుడు మాత్రం ఒక చిన్న గుడిసె. పైన రేకులేసుంటాయి. చుట్టుముట్టు ఆ తార్పాల్ లాంటిది కప్పుంటది. మేమందరం బయటనే పడుకునేది. చెట్టు కిందనో, బయటనో పడుకునేది. నర్మదా ఒడ్డున్నే అది ఆశ్రమం. చాలా చలుండేది. 2, 3 రజాయిలేసుకొని కప్పుకొని పడుకునేవాడిని బయట. ఏడ దొరికితే ఆడ బయట సాపేసుకొని పడుకోవడం. అలా సాగింది. ఆ యోగీజీ రోజు సత్సంగం చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఆ యోగీజీ మాట్లాడే మాటలు గానీ, ఆ పద్ధతి గానీ చాలా సూటిగా చెప్తున్నారు. అప్పుడప్పుడు అడిగిందే అడిగితే కోప్పడుతున్నారు. అట్లా మొహం మీద మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని ఇంప్రెస్ చేయాలని నాకు లేదు. ఎవరిని ఇంప్రెస్ చేయాలి, పద్ధతిగా మాట్లాడాలి, నైస్‌గా బిహేవ్ చేయాలి, అందరిని ఇంప్రెస్ చేసేటట్టు మాట్లాడాలి. డబ్బులున్నోళ్ళొస్తే వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయాలి, ట్రస్ట్‌కి డబ్బులిస్తారు. అట్లాంటివేవీ లేవు ఆయన దగ్గర. అందరినీ సరిసమానంగా చూసుకున్నారు. సరే, నాకు కొంత ఇంట్రెస్ట్ కలిగింది. ఏంటి ఈయనకి ఇంత జ్ఞానం, ఇంత సమానత్వం, ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది, ఏంటి ఆయన బ్యాక్‌గ్రౌండు అని జెప్పి యోగిజీని నేను అడిగాను. యోగిజీ మీ గురించి కొంచెం చెప్పండి అని అడిగాను. ఆయన ఏం చెప్పారంటే, నేను బాంబేలో ఉండేవాడిని. బాంబేలో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించాలి. నాకు గర్ల్ ఫ్రెండ్ అవి ఇవి ఇట్లాంటి ఆశలన్నీ ఉండేవి. మంచిగా సెటిల్ అవ్వాలి, మంచి కారు కొనుక్కోవాలి. తర్వాత చూస్తే ప్రతి మనిషి అవసరం కోసమే బిహేవ్ చేస్తున్నాడు. నేను ప్రేమ కోసం పరితపించాను. ప్రేమ అన్నది నాకెక్కడ దొరకలేదు. అన్ని అవసరాలే కనిపించాయి. అవసరం ఉంటే మనుషులు మాట్లాడతారు, అవసరం లేకపోతే మాట్లాడరు. జరూరత్ మే జీతే లోగ్, జరూరత్ హీ సబ్ కుచ్ హై అని నాకు అర్థమైంది. నిజమైన ప్రేమ ఎక్కడుంటది? అసలు ప్రేమ అంటే ఏంటి? భగవంతుడు నిజంగా ప్రేమిస్తాడు అని చెప్పి ఎతుక్కుంటూ వస్తూ ఉన్నా. ఆ టైంలో రకరకాల గురువుల దగ్గరికెళ్ళాను. వాళ్ళు చెప్పేది ఒకటి చెప్తున్నారు, చేసేది ఒకటి చేస్తున్నారు. ఎన్నో ఆశ్రమాలు తిరిగాను. ఏ గురువు దగ్గర సాటిస్ఫై కాలేదు. ఒక 5, 6 రోజులు ఉన్న తర్వాత గురువుగారు, ఆ గురువులే దండం నాయనా నీకు, నా వల్ల కాదు అని చెప్పేవాళ్ళు. నేను గురువుగారి ఆశ్రమాలకు వెళ్తున్నప్పుడు ఒకటే అడిగేవాడిని. మీరు నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించగలరా అని అడిగేవాడిని. అంత ఈజీ కాదు అని చెప్పేవాళ్ళు. మీరు ఏం చేయమంటే అది చేస్తా, ఎంత కష్టమైనా చేస్తా, చెప్పండి అని అడిగేవాడిని. నాకు ముక్తి కావాలి అని చెప్పి. వాళ్ళందరూ బాబు, వాళ్ళు పర్సనల్ టైంలో చెప్పేవాళ్ళంట. బాబు, నిజం చెప్పాలంటే మాకే రాలేదురా నాయన, మేము బయటికి నటిస్తుంటాం వచ్చినట్లు. కాబట్టి మేము నీకేం చేయలేము. మా దగ్గర తే నీకు రాదు అని చెప్పేవాళ్ళంట. అట్లా చాలామంది గురువుల దగ్గరికెళ్ళి చాలా ఆశ్రమాలు తిరిగేసి వెళ్ళిపోయి అలసిపోయాడు ఆశ్రమాలన్నీ తిరిగి. ఎవరు ముక్తి గురించి కరెక్ట్‌గా చెప్పట్లేదు. మోక్షం గురించి కరెక్ట్‌గా చెప్పట్లేదు. ఈ ఆశ్రమంలో కొన్నేళ్ళు ఈ సాధన చేస్తే మోక్షం గ్యారంటీ వస్తదని గూడా ఎవరు చెప్పట్లేదు. వాళ్ళకంత సీరియస్‌నెస్సే లేదని చెప్పారు గురువుగారు. వేరే ఆశ్రమాలు నడిపే వాళ్ళకి ఏదో భజన చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, ఇంత భోజనం పెడుతున్నారు, లేదా ఎవరన్నా వస్తే సేవ చేస్తున్నారు, స్కూల్ నడుపుతున్నారు తప్ప ఎన్‌లైటన్‌మెంట్ కావాలి, ముక్తి కావాలన్న ప్యాషనే ఆ గురువులకు లేకపోయింది. నన్ను అందరు గురువులు పంపించేశారు అని గురువుగారు చెప్పారు. అయితే ఆ క్రమంలో ఆయన ఎతుక్కుంటూ రకరకాల ప్లేసుల్లో వచ్చి ఈ నర్మదా నదీ తీరంకొచ్చారు. ఏది ఉజ్జయిన్, ఓంకారేశ్వర ఈ ఏరియా, ఓంకారేశ్వర్ దగ్గర నర్మదా నది ఉంటుంది. ఆ నర్మదా నది తీరంలో నర్మదా పరిక్రమ అని చెప్పి చాలా ఫేమస్ భారతదేశంలో. భారతదేశంలో చాలామంది యోగులు, ఋషులు, ఆధ్యాత్మిక సాధకులు అందరూ కూడా ఆ పరిక్రమ చేస్తుంటారు. సరే, ఆ పరిక్రమ గురించి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం డీటెయిల్‌గా. అయితే ఆ పరిక్రమ చేస్తున్న టైంలో ఒక బోయిందా అనే ఒక ఊరికి వచ్చారాయన. వచ్చి మనుషులందరూ గూడా మన బట్టలకి, మనకే విలువిస్తున్నారు తప్ప అసలైన నేనెవరు, నా క్యారెక్టర్ ఏంటి, దానికి ఎవరు విలువ ఇయ్యట్లేదు. సరే, లెట్స్ సీ, ఈ ప్రపంచాన్ని చూద్దాం అని చెప్పి ఆయన ఒకే జత బట్టలు యేసుకొని కొన్ని సంవత్సరాలు అట్లనే ఉన్నారు. అవన్నీ చినిగిపోయేవి. మీకు ఫోటోస్ పెడతా చూడండి. ఆ బట్టలన్నీ చినిగిపోయి, ఆ రకరకాలుగా ఆయన బట్టలన్నీ ఉండేవి.
జనాలందరూ ఆయన్ని ఎలాగో చూసేవాళ్ళు. అట్లా అని చెప్పి భిక్షం వెతుక్కోలేదు ఏ రోజు. ఆయన దగ్గర కొన్ని డబ్బులు ఉండేవంట. వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చినవి, ఆయన సంపాదించుకున్నవి కొన్ని ఉండేవంట. కానీ పూర్తిగా సరెండర్ అయిపోదాం ప్రకృతికి అని చెప్పి పూర్తిగా సరెండర్ అయిపోయి ఎవరైనా ఇస్తే తినాలి, లేకపోతే లేదు. ఎవరైనా 3 డేస్ ఇవ్వలేదనుకో, సరే ప్రకృతి నాకు 3 రోజులు భోజనం ఇయ్యలేదు. 3 డేస్ తర్వాత ఎవరైనా ఒక మంచిది తెచ్చి బాబు ఇంత తిను అని చెప్పారనుకో తినేవాళ్ళు. ఎవరైనా నీళ్ళు ఇస్తే అట్లా నీళ్ళు బోరింగ్ దగ్గర అట్లా వెళ్ళి తాగేవాళ్ళు. తర్వాత ఎవరైనా ఒక పండు ఇస్తే తినేవాళ్ళు. అట్లా అన్నీ వదిలేశారు. అన్నీ వదిలేసి ఆఖరికి బట్టలు కూడా ఏదో సమాజంలో బతకాలంటే మరి బట్టలు లేకుండా ఉంటే పిచ్చోడని అందరు తరిమేస్తారు, అసభ్యంగా ఉంటుంది అని చెప్పి బట్టలు మాత్రం వేసుకునేవాళ్ళు. ఆ బట్టలన్నీ చినిగిపోయి ఉండేవి. మరి చినిగిపోయిన బట్టలు ఎదుటి వాళ్ళకి కంఫర్టబుల్ కాదా గురువుగారు, మరి అన్‌కంఫర్ట్ ఉంటుంది కదా అని అడిగిన. అడిగితే ఆయన ఏమన్నారంటే అంటే మ్యాక్సిమం నా బట్టలు ఇక్కడ, ఇక్కడ, అక్కడ చినిగేవి. మరీ గలీజ్ ప్లేస్‌లలో మరీ అంత అగ్లీగా ఉండేటట్టు చినిగేవి కాదు. కుట్టుకునేవాడిని, అట్లనే ఉండేవాడిని అని చెప్పారు. అలా ఆయన ఒకసారంట ఎక్స్‌పెరిమెంట్ కింద ఏం చేశారంటే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళారంట. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి ఫ్లైట్ ఎక్కడానికి అందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారంట. చినిగిపోయిన బట్టలేసుకొని మొత్తం మాసిపోయినాయి బట్టలు. అదేసుకొని ఫ్లైట్‌కి వెళ్తుంటే టికెట్ ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం సంశయించారంట. డబ్బులు తీసి ఇచ్చారంట. ఇస్తే వాళ్ళు టికెట్ అన్నది ఈయనకి ఇచ్చారంట. ఫ్లైట్‌లో వెళ్ళిన తర్వాత పక్క సీట్‌లో వాళ్ళు కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారంట. అరే! ఈయనని ఎందుకు ఎక్కనిచ్చారు ఫ్లైట్ అది ఇది అని. ఆయన అన్నాడంట, నాకు డబ్బులున్నాయి, నేను ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నా, ఫ్లైట్‌లో ట్రావెల్ చేయడానికి నేను అర్హుడిని, నా బట్టలతో ఏంటి సంబంధం అని అన్నాడంట. అట్లా అందరి లోపల అందరూ బయట కనిపించే బట్టలకి, బయట దానికే విలువ ఇస్తున్నారు తప్ప, నా లోపల ఎంత జ్ఞానం ఉంది, నా లోపల ఎంత చైతన్యం ఉంది, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది ఎవరు చూడట్లేదు అన్న విషయాన్ని ఆయన క్షుణ్ణంగా గమనించారంట. కనీసం ఎవరన్నా వచ్చి మీ గురించి తెలుసుకోవాలి అని అడిగేవాళ్ళు కూడా కాదంట. ఆ బట్టలను చూసి డిసైడ్ అయిపోయేవాళ్ళంటే ఈయనేదో పిచ్చోడో, తిక్కోడో, డబ్బులు లేనోడో, ఏదో బికారోడో, పొరపాటున ఏదో ఫ్లైట్ ఎక్కిండు అన్నట్లు చూసేవాళ్ళంట. ఏదో రేర్‌గా మంచి వాళ్ళను చూసారంట ఆయన. సరే అలా వెళ్తూ ఒకసారి ఇట్లనే ఒక 5 స్టార్ హోటల్‌కి వెళ్ళారంట ఇట్లా బట్టలేసుకొని. వాచ్‌మెన్ రానీయలేదంట, గేట్ దగ్గర ఆపాడంట. మీలాంటి వాళ్ళ కోసం కాదు ఇక్కడ, రావద్దు అంటే జేబులోంచి డబ్బులు తీశాడంట. నీకేం కావాలోయ్? నా దగ్గర డబ్బులున్నాయి, నేనేం తినాలనుకున్నా అది తింటా, నీకెందుకు అని చెప్పి ఆ హోటల్‌లోకి వెళ్ళి తినడం జరిగిందంట. అప్పుడు కూడా అందరూ విచిత్రంగా చూసేవాళ్ళంట. ప్రపంచం ఎలా ఉంది చూడు అని చెప్పి ఆయనకు ఒక అవగాహన కలిగిందంట. బాహ్య ఆర్భాటాలు తప్ప లోపలి జ్ఞానాన్ని ఎవరు చూడట్లేదు. ఎట్లాంటి కారులో వచ్చాడు, ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, ఎలాంటి వాచ్ వాడుతున్నాడు, ఎలాంటి ఫోన్ వాడుతున్నాడు, ఇవి చూసే విలువ ఇస్తున్నారు తప్ప జ్ఞానానికి ఎవరు విలువ ఇవ్వట్లేదు అని ఆయన తెలుసుకున్నాడంట. విసుగు చెందాడంటే సమాజాన్ని చూసి. సరే ఫైనల్గా ఒక ఊర్లో ఒక టెంపుల్లో 3 ఇయర్సే ఉన్నారంట. బోయిందా అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో 3 సంవత్సరాలు ఉన్నారంట. ఆ 3 సంవత్సరాలు లేవడం, ఊళ్ళో కూర్చోవడం, ఖాళీ ఏం పని చేశాడు కాదంట. ఇట్లా కూర్చున్నాడంట అంతే. అందరూ చాలా విచిత్రంగా చూసేవాళ్ళంట. బెడ్షీట్ కూడా ఉండేది కాదంట. ఎవరైనా బెడ్షీట్ ఇస్తే తెచ్చి కప్పుకునేవాడంట. పూర్తిగా ప్రకృతికి సరెండర్ అయిపోదాం, ఏం జరుగుతుందో చూద్దాం, సరెండర్‌నెస్‌లోనే ఎన్లైటెండ్ అవుతుంది అని అనుకున్నాడంట. ఎవరైనా తెచ్చిస్తే తినడం, లేదంటే లేదు. గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొబ్బరికాయలు ప్రసాదం పెడితే తినేవాళ్ళంట. అట్లా 3 ఇయర్స్ ఉన్నారంట. 3 ఇయర్స్ ఉండి పూర్తిగా ప్రకృతితో సరెండర్ అయిపోయి ఇంకా అహంకారం అంతా నశించింది ఆయనకి చాలా వరకు. అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నా బట్టలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఈగో ఉంటుంది కదా మనిషికి. అంటే నా బట్టలను చూసి విలువిస్తారు, నా కార్లను చూసి విలువిస్తారు, నాకు విలువ ఇవ్వాలి, నన్ను రికగ్నైజ్ చేయాలి అందరూ, నన్ను అందరూ ప్రేమించాలి, నాతో అందరూ బాగుండాలి, నాతో అందరూ బాగా మాట్లాడాలి, నేను చెప్పేవి అందరూ వినాలి. ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి అలా 3 సంవత్సరాలు ఉంటే ఈగో 0 అవుతూ వచ్చిందంట. వన్ ఫైన్ డే అట్లనే ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. ఆయనకు ఎన్లైటెండ్ అయినా అని తెలిసిందంట. ఒక జాగరూకత లోపల నుంచి వచ్చిందంట. చూసే పర్సెప్షన్ మారిపోయిందంట ఆ నెక్స్ట్ క్షణం నుంచి. అలా ఆ యోగీజీ గారి ప్రయాణం జరిగింది. అలా ఆయన ఎన్లైటెండ్ అవుతూ వచ్చారు. అయితే ఇది అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ గురువు గారి లోపల ఆయన ఎన్లైటెండ్ అవ్వడానికి నేచర్కి ఆయన సరెండర్ అయిపోయాడు. ఈగోనే కదా ఆపేది మనకి ఎన్లైటెండ్ అవ్వకుండా.
నేను నా పేరు ఇది. ఆయన పేరు కూడా చెప్పుకునేవాళ్ళు కాదంట. నా పేరు ఇది, మా ఊరిది, మా ఫాదర్ ఇది, మా బ్యాక్‌గ్రౌండ్ ఇది, నా క్యాస్ట్ ఇది. ఐడెంటిటీ ఇవన్నీ. ఐడెంటిటీ తీసేస్తేనే పూర్తిగా ఎన్‌లైటెండ్ అయిపోతారు. అట్లా ఆయన ఐడెంటిటీని పూర్తిగా 3 సంవత్సరాల లోపల మొత్తం తీసి పడేశారు. తీసి పడేసి ఏముంది ఇప్పుడు ఆయనకు డబ్బులు సంపాదించాలని లేదు. ఎవరైనా తెచ్చి పెట్టాలని లేదు. ఎవరైనా గుర్తించాలని లేదు. ఎవరైనా ప్రేమించాలని కోరుకోవట్లేదు. లేదా నేను ఈ బట్టలేసుకోవాలని ఆయనకు లేదు. ఏం లేదు. టైంకి నది దగ్గరకు పోయి స్నానం చేసేవాళ్ళు. ఎవరైనా పెడితే తినేవాళ్ళు. లేదంటే అట్లా కూర్చొని ఉండేవాళ్ళు. అలా అంటే ఈగో డ్రాప్ అయింది. ఈగో డ్రాప్ అయ్యి మెల్లగా ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఆయనకి జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆయన మెయిన్ టీచింగ్స్ ఏంటి? కోర్ టీచింగ్స్ ఏంటి? ఒక 2 చెప్తారాయన. ఆ కోర్ టీచింగ్స్ ఏంటి? ఆ కోర్ టీచింగ్స్‌లో ఆయన పొందిన జ్ఞానం ఏంటి? అందరికీ ఆయన ఇచ్చే ఉపదేశం ఏంటి? అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ లైఫ్ ఈఎక్స్‌పీ. ఈ ఛానల్‌ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే మేము అప్లోడ్ చేయంగానే మీకు ఈ వీడియో చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.